హలో ఫ్రెండ్స్, బజారుకి పోయాను. వస్తా వస్తా మా అమ్మాయి ఇదిగో జ్యూస్ తెమ్మంటే తెచ్చా, బత్తాయి జ్యూస్. ఎందుకంటే అమ్మాయి ఉపవాసం ఉంది, మా కూతురు. అందుకని ఆమె కోసం జ్యూస్. మ్యాంగోస్ అండి, చాలా బాగుండి. ఇవాళ ఎందుకు అనవసరమైన ఖర్చు అనుకున్నా, కానీ ఈరోజు ఏం చెప్పారంటే వీళ్ళు ఫస్ట్లో నేను తెచ్చినప్పుడు కేజీ 130 రూపాయలు. దీనికన్నా క్వాలిటీ తక్కువ, నెంబర్ 1 క్వాలిటీ చూడండి, బంగినపల్లి మామిడి పండు. తర్వాత నేను తెచ్చినప్పుడు కేజీ 100. తర్వాత నేను తెచ్చినప్పుడు కేజీన్నర 100. ఈరోజు 2 కేజీలు 100 మరియు నాణ్యమైన కాయలు. ఎందుకు నేను ఈరోజు తెచ్చానంటే రేపు ఖర్చు పెట్టకూడదు అనుకున్నా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము ఈరోజు మనకి ఖాళీగా ఉన్నామని చెప్పి ఏం తినకుండా ఉండకూడదు. నిన్న గరికపాటి నరసింహరావు చెప్పారు, మీరు ఉద్యోగం పోయిందని భార్యతో పొద్దుగూకలు నాకు ఉద్యోగం పోయిందని ఎట్ట బతకాలి, నాకు ఉద్యోగం పోయిందని ఎట్ట బతకాలి ఇంత అనే కాడకన్నా మీరు రోజువారీ కార్యక్రమాలు ఇంతకుముందు ఎలా చేస్తారో అలా చేయండి. ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ వస్తాయండి. ఇవాళ మనకి పని లేదు అని తినకుండా మానుకుంటాము. రేపు పని దొరికేటప్పటికి సీజన్ ఉంటుందా? మామిడికాయ సీజన్ అయిపోయింది. ఆ రోజు డబ్బులు ఎంత పెట్టి నీకు మామిడికాయలు దొరకవు. బిగినింగ్ ఇంకొక నెల రోజులు, ఇంకొక 15 రోజులు, నెల రోజులు అయితే ఈ నెంబర్ 1 కాయలు, ఈ కాయలు రావు, తర్వాత తినలేము. అంటే ఎందుకు చెప్పానంటే ఈరోజు నీకు పని లేదు, కానీ నీకు తినడానికి కొనుక్కోవడానికి భగవంతుడు ఏదో ఒకటి ఇచ్చాడు కదా. లేకపోతే అది వేరే సంగతి, దిగులు పడేది వేరే సంగతి. భగవంతుడు నీకు తినడానికి కాస్త కొంత గతంలో సంపాదించి ఇచ్చాడు కాబట్టి వాటిని అనుభవించు. ఈ టైంలో నువ్వు పని చేసేటప్పుడు ఎన్ని అనుభవించినా నీకు కుదరదు. వీటిని అనుభవించు. ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి. 4 కేజీలు తెచ్చాను 200 రూపాయలకి. అదే ఈ 4 కేజీలు మేము ఫస్ట్ సింగరాయకుండా పోయేసారి, సింగరాయకుండా పోయినప్పుడు తెస్తే ఎంత అయినాయి? 4 కేజీలు ఎంత అవుతాయి తెలుసా? 400, 4 పైన 520 రూపాయల కాయలు 200కి వచ్చినాయండి. 200 రూపాయలకి ఎన్ని మామిడికాయలు వచ్చి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మామిడికాయలు, పెద్ద కాయలు, ఒక కాయ చిన్నది చూడండి. 200 రూపాయలకి ఎన్ని మామిడికాయలు వచ్చినాయి చూడండి. అదనమాట. అంటే నేనేం చెప్తానంటే నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు కోట్లు సంపాదించు, లేదా నువ్వు సంపాదించకపో, నువ్వు సాధారణంగా ఉండకపో, ఫైనల్గా నీ మంచం బయట పంచలోనే. ఎందుకు అంటానంటే కోటీశ్వరుడు కానీ సాధారణమైన తప్పవు. ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరికైనా తప్పు. నీ మంచం పంచలోనే. మరి నీ మంచం పంచలేని సంగతి తెలుసుకొని నువ్వేం చేస్తున్నావు? నువ్వు మంచం పంచలేసేదాకా నువ్వు ఏ సీజన్లో తినాల్సిన పండ్లు ఆ సీజన్లో తిట్టంలా నీకు కావాల్సిన కోరికలన్నింటినీ అణిచివేసుకుంటున్నావు. కుటుంబం కోసం, పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం చిన్న చిన్న కోరికలు కూడా తెచ్చుకుంటున్నావు. రోజుకి 18 గంటలు కష్టపడుతున్నావు. రాత్రి 10 గంటల దాకా పొగలంతా కష్టపడి రాత్రి 10 గంటల దాకా బిజినెస్ గురించి చర్చించి రేతరే ఆ 8 గంటలు కూడా నిద్రపోవట్లా. మళ్ళీ ఉదయం 6 గంటలకు లేచి ఆ వెంచర్లను, ఈ వెంచర్లను, అక్కడ పొలాలను, ఇక్కడ స్థలాలను అన్నీ తిరిగి వచ్చి మళ్ళీ షాపులు తీసుకొని మళ్ళీ రాత్రి 8 గంటల దాకా షాప్ దగ్గర కష్టపడి ఇంటికి వచ్చి ఆ భోజనం చేసే టైం కూడా దాని గురించి చర్చించి నిరంతరం కష్టపడి 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 కాళ్ళు, చేతులు, కీళ్ళు, ఎముకలు, కంటి చూపు అన్నీ మందగించేటప్పటికి బయట నీ మంచం ఎక్కడ ఉంటుంది? పంచలో ఉంటుంది. ఎందుకంటే ఈ ముసలోడు ఇంట్లోకి వస్తే ఇల్లంతా పాడు చేస్తాడు. ఈ ముసలమ్మ ఇంట్లోకి వస్తే ఇల్లంతా రాజు చేస్తుంది. ఈ ముసలమ్మ ఇంట్లోకి వస్తే మీ అమ్మ ఇంట్లోకి వస్తే నాకు అన్నింటి చేతులు పెట్టేది చీదరగా ఉంది. మీ అమ్మని మీ అమ్మ చేత ఏం పని చేయమని ఒక మూల కూర్చోవచ్చు కదా, పెట్టింది తినచ్చు కదా అంటది కోడలు. కూతురు దగ్గరికి పోతే అమ్మ మీ అల్లుడు నువ్వు వస్తే ఒప్పుకోవట్లేదమ్మా, ముసలితనం అయిన తర్వాత అని అంటారు. ఇలాంటి కొంతమంది స్త్రీలకైనా పురుషులకైనా తప్పదు. నువ్వు ఎవరి కోసం సంపాదిస్తున్నావు మరి ఆస్తి? నువ్వు వృద్ధాప్యంలో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నావు. వృద్ధాప్యంలో హ్యాపీగా ఉండటం అనేది జరగదు. 100% జరగదు. తిరుగుతా సంపాదిస్తా ఏదైనా హార్ట్ స్ట్రోక్ ఏదైనా వచ్చి శరణగా పోయే వాళ్ళకి మాత్రమే అది దొరికింది. మిగతా వాళ్ళకి దొరకదు. ఎన్ని కోట్లు సంపాదించిన కానీ ఇది 100% కరెక్ట్. ఎందుకంటే నీ కొడుకు, నీ కూతురు నీ మీద ప్రేమగా ఉంటే ఏం చేస్తారో నువ్వు నీ మాదిరిగా వాళ్ళు కూడా బిజినెస్లో బిజీగా ఉంటారు. నువ్వు నేర్పిన విద్యే కదా నేరజాక్షాన్ని. అప్పుడు వాళ్ళు తీసిపోయి నేను ఒక వృద్ధాశ్రమంలో చేరుస్తారు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే. లేని వాళ్ళు అయితే నీ మంచం తీసుకుని పంచలేసి ఒక 10 మనిషిని పెడతారు బయట పట్టగట్టి. నువ్వు కోటీశ్వరుడు అయినా నీకు తప్పదు. చాలామందిని చూడండి, నువ్వు కోటీశ్వరుడు అయినా నీ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నా నీ పరిస్థితి లాస్ట్లో వీధిలో పంచలోనే, ఎంత ఎండాకాలమైనా పంచలో చుట్టూతో పట్టగట్టి మంచం వేస్తారు. ఎందుకంటే నువ్వు పాడు చేస్తావని. అది మన పరిస్థితి. ఎందుకు చెప్పాను ఇదంతా అంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను కాదు, ఎవరి పరిస్థితే నీదే. అందుకని తిరగలిగినప్పుడే తినండి, తాగలిగినప్పుడే చల్లని నీళ్ళు తాగండి, అనుభవించగలిగినప్పుడే నీ ఇంట్లో నీ సౌకర్యాలు ఏర్పాటు చేసుకో. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత అయ్యో నేను ఎన్ని అనుభవించలేకపోయినా ఇది ఈ కుటుంబం కోసమని నేను ఎంత కష్టపడి రైతులు కష్టపడిందని వేదన చెందాలి. ఎందుకంటే
నువ్వు ఈ పిల్లలకి సంపాదించి ఆస్తి పెడితే లాస్ట్లో ఫైనల్గా ఆస్తులు కూడా పిల్లలు కొట్టుకుంటూ ఒకరికి ఎక్కువ ఇచ్చే ఒకరు తక్కువ ఇచ్చి నేను పట్టించుకోరు. ఒకవేళ ఒకరు కానీ పట్టించుకుంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చావని చెప్పి ఇంక రెండో కొడుకు దూరం అవుతాడు, లేకపోతే కూతురు దూరం అయింది. నువ్వు మొత్తం వాళ్ళకి ఇచ్చావు. ఇప్పుడు నిన్ను ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మొత్తం నీ దగ్గర ఉన్నది 2 భాగాలు ఆస్తి వాళ్ళు రాసిమంటారు. అప్పుడు ముందుగా భాగం పంచుకుపోయిన కొడుకు నాకు కూడా ఆస్తి కావాలి, నాకు ఇవ్వలేదు, మొత్తం పెద్ద కొడుకు లేకపోతే చిన్న కొడుకు ఇచ్చావని నీ మీద ఒకటే గోళ నస ఇలా ఉంటుంది. నువ్వు సరే అందరూ సమంగా పంచినా లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు వంతులు వేసుకొని తీసుకొని నీ వృద్ధాశ్రమంలో జరుస్తారు. ఇంకా నిన్ను వృద్ధాప్యంలో నీ పిల్లలు నీకు దగ్గరుండి చూసుకుంటారు అనేది జరగని పని. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగరీత్యా వ్యాపారాలు ఇచ్చా ఇవన్నీ ఉంటాయి. ఇంట్లో ఉన్న కోడలు లేకపోతే ఆ కూతురికి ఎంత ఆశ పెట్టిన అల్లుడు, మీ అల్లుడు ఒప్పుకోడు, నాకు ఒక ఇంటికి వచ్చి ఇచ్చిన దాన్ని ఒక ఐకి ఇచ్చిన దాన్ని కదా అని కూతురు అంటారు. వీళ్ళందరూ నీ మీద ప్రేమగా ఆప్యాయతగా ఉండేది నువ్వు నీట్గా శుభ్రంగా స్నానం చేసి నీ పనులు నువ్వు చేసుకొని నీ అంతా నువ్వు సంపాదించుకొని నీ అంతా నువ్వు తినగలిగినప్పుడే వీళ్ళందరూ నీ పట్ల ప్రేమగా ఉంటారు. ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే ఎంత సంపాదించినా నీ పనులు నువ్వు చేసుకోలేనప్పుడు వీళ్ళకి నీ మీద ఉన్నటువంటి ప్రేమ వెళ్ళిపోయింది. అందుకనే అన్నీ ఆ కాలం అనుకూలంగా ఉన్నప్పుడు అన్నీ తినాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈరోజు మామిడికాయలు నెంబర్ 1 కాయలు వచ్చినాయి, నాకు పని లేదు, నేను రేపు ఎప్పుడో పని వచ్చినప్పుడు తిందాం అనుకుంటే ఆ రోజుకి ఈ సీజన్ అయిపోద్ది, తినగలమా? తినలేము. అలాగే ఎండలు ఎక్కువగా ఉండి కరెంటు బిల్లు ఎక్కువైతే ఏసీ వేసుకోకుండా మానుకుంటే రేపు డబ్బులు సంపాదిస్తేప్పుడు అనారోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి పెట్టాలి కదా, అక్కడేమో వాళ్ళు వదిలిపెడతారా? వాళ్ళు పేదవాడని మధ్యతరగతుడని వదిలిపెట్టరు. అందువల్ల ఖర్చు పెట్టాల్సిన కాడ ఖర్చు పెట్టాలి, పొదుపు చేయాల్సిన కాడ పొదుపు చేయాలి. పొదుపు అంటే ఏంటంటే విలాసాలు అంటే ఏం విలాసాలు? మంచి మంచి కార్లు కొనుక్కోవడం, అంటే నీ స్తోమతకి మించి శక్తికి మించి చేసేవి ఆ పనులు చేయకూడదు. కానీ మనకి ఈ తినడానికి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి మానవ శరీరానికి అవసరమైన నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మటుకు ఇవి అనుభవించు. ఉండి కూడా అనుభవించకపోతే నువ్వు పేదవాడివే, నీ జీవితం అంతా పేదరికమే. 70 సంవత్సరాలు దాటిన తర్వాత నేను ఏం అనుభవించలేకపోయాను, ఎక్కడ తిరగలేకపోయాను అని బాధపడి మంచంలో కూర్చొని ఊరక నస పెడితే ఏంది ముసలాడు గాలా ఒక పక్కన కూర్చోమన్నాడు. మన కందుకూరులోనే ఎక్కడో జరిగిన ఒక సంఘటన. వృద్ధాప్యంలో తల్లి పెన్షన్ వస్తున్న కొడుకు తీసుకుంటున్నాడు. అది నేను దీంట్లో సోషల్ మీడియాలో చూశాను, అది ఇన్స్టాగ్రామ్లోనే దీంట్లో చూశాను. కర్రతో కొడుతున్నాడు స్నానం చేయమని. ఆమెకేమో పెద్ద వయసు అయిపోయింది, దండం పెడుతుంది. అలా ఆస్తులన్నీ తల్లిదండ్రులు సంపాదించిన పిల్లలు లాస్ట్లో వాళ్ళ ప్రవర్తన వీళ్ళు ఊపిరి మనకు సడన్గా కానీ పోకపోతే మంచాన కానీ పెడితే వాళ్ళు మనం పోషించలేక మన డబ్బులతో బతుకుతానే మనల్ని హింసిస్తారు. ఎందుకంటే కొడుకుకి నీ మీద ప్రేమ ఉన్నప్పటికీ కోడలకు ఉండాలని లేదు కదా, కోడలకు ఉండాలని లేదు, ఆ వేరే ఇంటి నుంచి వచ్చింది. కూతురికి నీ మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా అల్లుడికి ఉండాలని లేదు కదా. అందువల్ల అన్నీ మన కాళ్ళు చేతులు సక్రంగా పనిచేసినప్పుడు, అవయవాలు పనిచేసినప్పుడే మన మంచం బయట ముందే మనం అన్నీ అనుభవించాలి. ఈ టైంలో ఇంకా నా పిల్లల కోసం వాళ్ళ కోసం పిల్లల్ని చదివించాలి, విద్యాబుద్ధులు చేయించాలి, వాళ్ళకు ప్రయోజనం చేయాలి. మనం ఏం చేయాలో మనం వాళ్ళకి బతకడానికి అని మనం చూపించాలి. కానీ మన గురించి మనం కూడా ఆలోచన చేసుకోవాలి కదండి. ఈ వయసులో ఎందుకు వీళ్ళకి పెళ్ళైన కొత్తల్లో పిల్లలు పుట్టిన తర్వాత ఈ పిల్లలు పుట్టినప్పుడు ఈ వయసులో ఎందుకు వీళ్ళకంటారు. ఒక వయసు వచ్చి పిల్లల్ని చదివించినప్పుడు పిల్లల చదువులు బాధ్యతలు పెట్టుకుని ఈ వయసులో వీళ్ళకి ఎందుకు ఈ మంచి బట్టలు మంచి తిండి అంటారు. సరే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళకి అన్ని పూర్తి చేసిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ వయసులో వీళ్ళకి ఎందుకు ఈ తిండ్లు, ఈ అనారోగ్యాలు ఇల్లు పెట్టుకుని మామిడికాయలు తింటారా, లేకపోతే ఈ లై తింటారా, లేకపోతే ఈ తింటారా అని పత్తి తిండి తినమంటారు. మీకు చిన్నప్పటి నుంచి పెద్ద చనిపోయేదాకా ఈ వయసులో ఎందుకు ఈ మాట అందరూ అంటానే ఉంటారు, మనం వింటానే ఉంటాం. వాళ్ళు అనేవాళ్ళు అంటానే ఉంటారు. మన పనులు మనం చేసుకుంటాం, మనకి ఏదో అవసరం చేసుకుంటూ పోవాలి. ఒకటి ఊరింటి అదృష్టవంతుడు తిరుగుతూ చచ్చిపోతాడు సడన్గా. వాడు ఒక్కడే ఈ పిల్లల కుటుంబ చేతులు చిక్కుని చనిపోతాడు. ఇంకా నువ్వు ఎన్ని కోట్లు సంపాదించిన ఏదైనా వృద్ధాప్యం పూర్తిగా పరిపూర్ణత చేయాలంటే లాస్ట్లో మటుకు మంచం బయట వేసిన తర్వాత నేను మామిడికాయ తినలేకపోయాను, నేను జ్యూస్ తాగలేకపోయాను, నేను నాకు కొన్నిసార్లు కూలర్ పెట్టుకోలేకపోయాను, నేను ఎప్పుడు పరిగెత్తి నా పిల్లల కోసం సంపాదిస్తే వీళ్ళు నా మంచం బయట వేశారు అని దిగులు పడి నశించిపోయే రోజు బాధపడే రోజు కన్నా ముందుగానే అనుభవించరాయి అని నువ్వు అనుభవించాల్సిన అనుభవించు. అంటే అనుభవించాలంటే విచ్చలవిడితనం కాదు. మనకు మనిషికి ఏవి కావాలో అవన్నీ తినాలనుకుని తింటాం, చూడాలనుకుని చూడటం, మంచి బట్టలు కట్టుకోవటం, ఇలాంటివన్నీ. అంటే మనకి ఇవాళ పని లేదు, రేపు పని బాగా సంపాదించిన రోజునప్పుడు అవకాశం రాదు కదా. ఇదనమాట ఈరోజు సుబ్రహ్మణ్యం వీడియోలో. నేను బజార్కి పోయి చేసిన కనకారి మీది 200 రూపాయలు మామిడికాయలు, 100 రూపాయలు జ్యూస్, 300, 200 బయటకు పెట్రోల్ పడిచాం. ఈరోజు ఖర్చు 500. మామూలు ఒక అర కేజీ మటన్ తెచ్చుకుంటే 500 అయిపోయింది. మేము మానుకున్నాం కాబట్టి ఫ్రూట్స్ తిన్నాం. ఇటు వల్ల అందరూ ఆనందంగా హ్యాపీగా ఏం చేస్తావు ఉన్నదంతా తృప్తిగా హ్యాపీగా నీ మంచం బయట లోపల అనుభవించు. నువ్వు ఎంత సంపాదించి నీ మంచం పంచలోనే